శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 13, 2026 మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం ఉత్తరాషాఢ కార్తె దశమి మధ్యాహ్నం 3:18 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 12:06 వరకు. వర్జం తెల్లవారి 4:35 నుండి 6:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:40 వరకు. మరలా రాత్రి 10:24 నుండి 11:08 వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు. మరలా సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. కుబేర అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృషభ రాశి విధుల నిర్వహణలో గాని వ్యాపారములో గాని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మిథున రాశి నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తతో మెలగండి. కర్కాటక రాశి సన్నిహితుల ప్రోత్సాహం ఆశించిన స్థాయిలో లభించదు. సంఘ సేవా కార్యక్రమాలకు మీ వంతు సాయం అందిస్తారు. సింహరాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వాహన సౌఖ్యం. కన్యారాశి అహంభావ ధోరణిని విడనాడి సహోద్యోగులతో స్నేహభావంతో మెలగడం మంచిది. కాంట్రాక్టులు లాభిస్తాయి. తులారాశి వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు ఉండవు. విలువైన ఆభరణాలు కొనుగోలు. వృశ్చిక రాశి కొన్ని నిబంధనలను అతిక్రమించవలసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకు గాను పరిష్కార మార్గాలు లభిస్తాయి. ధనస్సు రాశి ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణాన్ని సూచిస్తోంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మకర రాశి నిష్కారణమైన చికాకులు తప్పకపోవచ్చు. నూతన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. కుంభరాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెద్దవారికి సంబంధించిన విషయాలను పునః పరిశీలించుకుంటారు. మీనరాశి సెంటిమెంట్లకు ప్రాధాన్యతనిస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నమస్కారం.